హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ 2 డేస్ వైజాగ్ అయితే కవర్ చేశాము. ఇక డే 3 అంటే బుధవారం ఉదయాన్నే లేచి 6 రెడీ అయిపోయి హోటల్ రూమ్ చెక్అవుట్ చేసి వైజాగ్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే మేము వైజాగ్ నుంచి అరకు వరకు విస్టాడమ్ కోచ్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ ట్రైన్ పేరు కిరండూల్ ఎక్స్‌ప్రెస్. ఇది వైజాగ్ టు కిరండూల్ వెళ్తుంది. యాజ్ యూజువల్‌గానే ఇందులో కూడా స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ అన్నీ ఉన్నాయి. వాటికి అడిషనల్‌గా ఈ జర్నీని ఎంజాయ్ చేయడానికి మాత్రమే 2 విస్టాడోమ్ కోచ్‌లని ఈ ట్రైన్‌కి అటాచ్ చేశారు. యాక్చువల్లీ ఈ ట్రైన్ కరెక్ట్ టైం వచ్చేసి 6:45. బట్ మేము ఎక్కిన రోజు అది ఇక్కడ నుంచి బయలుదేరేసరికి దాదాపుగా 7:30 అలా అయింది. ఈ డిలే టైంలో మేము ట్రైన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. చూసారు కదా, ఇక్కడ రివాల్వింగ్ చైర్స్ ఉన్నాయి. 180 డిగ్రీస్ వరకు అవి రివాల్వ్ అవుతాయి. అలాగే మనకు ఒక చిన్న సపోర్ట్ స్టాండ్ ఇచ్చారు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి, ఇంకేదైనా రాసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి సెపరేట్‌గా ఇలా ర్యాక్స్ ఇచ్చారు. ఇక్కడే లగేజ్ అంతా పెట్టేసుకోవాలి. మనం సీట్స్ దగ్గర పెట్టుకోవడానికి అసలు ఛాన్సే లేదు. ఇక మా లగేజ్ వచ్చేసి మేము బుక్ చేసుకున్న ట్రావెలర్‌లో బై రోడ్ వస్తూ ఉంది. మేము ఈ విస్టాడోమ్ కోచ్‌లో టికెట్స్ 3 మంత్స్ ముందుగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తీసుకున్నాము. ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్. ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని తినేసి అందరము ఈ జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ జర్నీలో భాగంగా వైజాగ్ నుంచి అరకు వెళ్ళేలోపు దాదాపుగా 40-50 టనెల్స్ ఉంటాయంట. ఇవే కాకుండా కొండలు, లోయలు, జలపాతాలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేచర్ లవర్స్‌కి ఈ జర్నీ ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. జనరల్‌గా మనము అరకుకి బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇలాంటి ప్రకృతి అందాలను, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మనం ఖచ్చితంగా ట్రైన్‌లోనే ఈ జర్నీ చేయాల్సి ఉంటుంది. అలా ఈ ప్రకృతి అందాలను చూసుకుంటూ పెద్దవాళ్ళంతా మాటల్లో మునిగిపోతే మరి పిల్లలేమో యూనో కార్డ్స్ తెచ్చుకొని ఫుల్‌గా ఆటల్లో మునిగిపోయారు. వైజాగ్ టు అరకు సింగిల్ ట్రాక్ కావడంతో దాదాపుగా 4 అవర్స్ పట్టింది బొర్రా కేవ్స్ రీచ్ అవ్వడానికే. మేమైతే ఈ ట్రైన్‌లో అరకు వరకు వెళ్ళలేదండి. బొర్రా కేవ్స్‌లోనే దిగేశాము. ఆలోపు మా వెహికల్ కూడా బై రోడ్ ఇక్కడికి రీచ్ అయిపోయింది. ఇంకా స్టేషన్ నుంచి అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే వెహికల్ దగ్గరికెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి బొర్రా కేవ్స్ ఎంట్రీ దగ్గరికి వెహికల్‌లోనే వెళ్ళిపోయాము. ఇక వెళ్ళే దారిలోనే అక్కడ లోకల్ రెస్టారెంట్‌లో లంచ్‌కి ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళాము. మేము కేవ్స్ చూసి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇంతకీ ఏం ఆర్డర్ చేశామంటే అక్కడ ఫేమస్ ఫుడ్ అయిన బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ. ఇక మేము వెళ్ళిన రోజున బొర్రా కేవ్స్ ఎంట్రీ టికెట్ ప్రైస్ ఈ విధంగా ఉంది. ఈ ఎంట్రీ టికెట్స్ తీసుకొని జస్ట్ అలా లోపలికి వెళ్ళడానికే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడే ఇలా ఉందంటే లోపల ఎలా ఉంటుందో అని భయపడుకుంటూనే వెళ్ళాము. అనుకున్నట్టుగానే లోపల కూడా చాలా రష్ ఉంది. దసరా హాలిడేస్ కావడంతో లోపల కూడా చాలా పెద్ద క్రౌడ్ ఉందండి. ఓన్లీ మన స్టేటే కాదు, పక్కన తెలంగాణ, ఒరిస్సా ఇంకా నార్త్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది విజిటర్స్ ఉన్నారు. ఇంత క్రౌడ్‌లో పిల్లలు నడవాలంటే చాలా కష్టం కదా. వాళ్ళని ఎత్తుకొని నడవాలంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో కేవ్స్ మొత్తం మేమైతే చూడలేదండి. చిన్న పిల్లల్ని పట్టుకొని మేము అక్కడే కూర్చున్నాము. ఇంకా జెంట్స్ అలాగే పెద్ద పిల్లలు కేవ్స్ మొత్తం 1 అవర్ దాకా ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చారు. ఈలోపు మేమైతే అక్కడే కూర్చొని సరదాగా ఫొటోస్ తీసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తూ పోయే జనాలను చూసుకుంటూ టైంపాస్ చేశాము. ఇక అక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము ఫుడ్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయాము. ఆ వెళ్ళే దారంతా కూడా ఇలా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇవే కాకుండా ఇంకో స్పెషల్ ఐటెం కూడా ఉందండి. అదేంటి అంటే చికెన్ చీకులు. వాళ్ళు అలా చేస్తూ ఉంటే అవి అలా అయిపోతూ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇలా ఉంటాయని మాకైతే తెలీదండి. అందుకే మేము ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చాము. ఇక అవన్నీ చూసుకుంటూ ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో మేమైతే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ కూడా. 10-15 మినిట్స్ వెయిట్ చేసి సీటింగ్ తీసుకోగానే మా ఆర్డర్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇక ప్రైస్ విషయానికొస్తే ఒక బ్యాంబూ చికెన్ వచ్చేసి 600 రూపీస్. నెక్స్ట్ బ్యాంబూ చికెన్ బిర్యానీ వచ్చేసి 500 రూపీస్. ఇంక ఇవే కాకుండా ఈ డబ్బులకే మనకు అడిషనల్‌గా కొంచెం వైట్ రైస్, పెరుగు, రసం అన్నీ ఇచ్చారండి. ఫైనల్‌గా టేస్ట్ విషయానికొస్తే ఓకే, జస్ట్ బావుంది అంతే. అబ్బో సూపర్ అనేంతైతే ఖచ్చితంగా లేదండి. యూట్యూబ్‌లో రివ్యూస్ మాత్రం చాలా బావుంటుంది, టేస్టీగా ఉంటుంది అది ఇది అని చెప్పారు. కానీ ఎక్స్‌పెక్ట్ చేసినంతైతే ఖచ్చితంగా లేదు. మేబీ మేము వెళ్ళిన టైంలో కొంచెం జనాలు ఎక్కువగా ఉండడంతో హై డిమాండ్ వల్ల టేస్ట్ తగ్గిందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే బావుంది, బాలేదని చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ లంచ్ ఫినిష్ చేసుకొని మేము అక్కడి నుంచి బై రోడ్ అరకు బయలుదేరాము.
ఇక్కడే బొర్రా కేవ్స్కి దగ్గరలో కటికా వాటర్ ఫాల్స్ అని కూడా ఉందంట. బట్ అక్కడ 2-3 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అని చెప్పారు. సో చిన్న పిల్లలు ఉండటంతో మేము దాన్ని స్కిప్ చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నది అనంతగిరి వాటర్ ఫాల్స్ చూడడానికి వ్యూ పాయింట్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి ఒక 50 పైనే ఉంటాయండి. అవి అలా దిగి వెళ్తే కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలా కాసేపు ఆ నీళ్ళలో దిగి 1 గంట పైనే టైం స్పెండ్ చేశాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి మేము గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అండి. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తూ ఉంటే కొండలు, లోయలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మనకు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, ఇంకా చికెన్ చీకులు అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇంకో టూరిస్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. అదేంటి అంటే సుంకరమెట్ట చర్చ్. ఈ చర్చ్ అయితే చాలా రోజుల నుంచి క్లోజ్లోనే ఉందంట. బట్ ఇది ఒక మూవీ షూటింగ్ స్పాట్ కాబట్టి జస్ట్ చూడాలని వెళ్ళాము అంతే. అక్కడ చూడడానికి అంతకంటే పెద్దగా ఏం లేదు. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కాఫీ తోటల్ని, కాఫీ గింజల్ని. అలా ఒక అరగంట పాటు ఆ కాఫీ తోటల్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడే కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ చల్లటి వాతావరణానికి వేడివేడి కాఫీని ఆస్వాదించి ఇంకెక్కడే కానీ బ్రేక్ వేయకుండా డైరెక్ట్గా అరకు వెళ్ళిపోయాము. మేము అరకు రీచ్ అయ్యేసరికి సాయంత్రం 6 గంటలు అయిందండి. ఇక అరకులో స్టే విషయానికి వస్తే హరిత హిల్ రిసార్ట్ వ్యూలో మేము ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ రిసార్ట్లో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయండి. మేమైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము. మాకు వచ్చేసి వాళ్ళు పర్ డే 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక లేట్ చేయకుండా రూమ్ ఎలా ఉందో చూసేద్దామా. ఇక్కడ ఈ రిసార్ట్లో రూల్ ఏంటి అంటే మనం ముందు రోజు ఏ టైంకి చెక్ ఇన్ అయినా కానీ మరుసటి రోజు ఉదయం 9కంతా చెక్అవుట్ చేయాల్సిందే అంట. ఇక్కడ ఉండే రూమ్స్లో ఏసీ, నాన్ ఏసీ అనేవి మెయిన్ కేటగిరీస్ అయితే మళ్ళీ అందులో సబ్ కేటగిరీస్ చాలానే ఉన్నాయండి. ఏసీ డీలక్స్, నాన్ ఏసీ డీలక్స్, ఏసీ స్టాండర్డ్, నాన్ ఏసీ స్టాండర్డ్, ఏసీ ప్రీమియం సూట్ ఇలా చాలానే ఉన్నాయి. మేమైతే ఇందులో నాన్ ఏసీ డీలక్స్ రూమ్ తీసుకున్నాము. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఓకే అండి, బాగానే ఉంది రూమ్ అయితే మాత్రం. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో లిఫ్ట్ అయితే లేదు. లగేజ్ తీసుకుని అప్స్టేర్స్కి వెళ్ళాలంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదే మేము తీసుకున్న రూమ్ అయితే ఒక ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుందండి. అలా బాల్కనీలో నుంచి వెళ్ళి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా నేను మార్నింగ్ తీసానండి వీడియో. టైం 7:30 అలా అయింది. అయినా కానీ పొగమంచు చూడండి ఎలా కప్పుకుపోయిందో. ఇలాంటి క్లైమేట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అరకు వెళ్ళాల్సిందే. ఇక రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే టైం నైట్ 7 అయిపోయింది. ఈ మ్యూజియంలో మనము కాఫీ హిస్టరీ అంతా కూడా చూడొచ్చు. కాఫీ బీన్స్ నుంచి కాఫీ పౌడర్ ఎలా ప్రొడ్యూస్ అయింది అనే విషయాలన్నీ కూడా పిక్చర్స్ ద్వారా మనకు తెలియజేశారు. అంతేకాకుండా ఇక్కడ బోలెడన్ని చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, బోలెడన్ని రకాల కాఫీ ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఇవే కాకుండా లైవ్ మ్యూజిక్ ఉంది. పిల్లలకి మంచి వాటర్ గేమ్స్, ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఈ కాఫీ మ్యూజియంలో ఉంది. అలా అక్కడ ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసి మంచి కాఫీ తాగి నెక్స్ట్ అక్కడి నుంచి మేము ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 25 రూపీస్. టికెట్స్ తీసుకొని అలా లోపలికి వెళ్ళగానే ఒక చిన్న బోటింగ్ ఏరియా ఉంటుంది. అలాగే పైన జిప్ లైన్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా వాల్ క్లైంబింగ్, గన్ షూటింగ్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకు కూడా ఒక మంచి ప్లే ఏరియా ఉంది. వీటన్నిటికీ మించి చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం ఇక్కడ ఇంకొకటి ఉంది. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆదివాసీ దేవాలయం అనేసి. అందులో నుంచి లోపలికి వెళ్తే అసలు ఆదివాసులు అంటే ఎవరు, వాళ్ళ జీవించే విధానం ఏంటి, వాళ్ళు చేసే పనులేంటి, డబ్బులు ఎలా సంపాదించేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళ ఆచార వ్యవహారాలేంటి, వాళ్ళు పండగలు ఎలా చేసుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళు ఎలా చేసుకునేవారు, ఎలాంటి బట్టలు ధరించేవాళ్ళు, ఎలాంటి నగలను వేసుకునేవాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇలా బొమ్మల రూపంలో మనకు చూపించారు. ఇవే కాకుండా వ్యవసాయానికి వాళ్ళు వాడిన పనిముట్లు, అలాగే వంట చేసుకోవడానికి వాడిన వంట పాత్రలు ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టారండి. వీటికి అడిషనల్గా వాళ్ళ రియల్ ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఈ ట్రైబల్ మ్యూజియంలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయండి, ఎవరు మిస్ చేయకండి. ఇక అక్కడి నుంచి మేము లోకల్గా ఒక చిన్న హోటల్కి వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసుకొని రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే టైం 8:30 అలా అయిపోయింది. చలి బాగా ఎక్కువగా ఉందండి. పిల్లలంతా అప్పుడే నిద్ర రావట్లేదు అంటూ ఉంటే అక్కడ రిసెప్షన్ వాళ్ళని అడిగి ఇలా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయించుకున్నామండి. ఇలా జస్ట్ కట్టెలు పెట్టి ఫైర్ చేసినందుకు వాళ్ళు మా దగ్గర నుంచి 2500 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు.
ఆ చల్లటి గాలికి వెచ్చటి క్యాంప్ ఫైర్కి మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించి వెంటనే మొబైల్లో సాంగ్స్ ప్లే చేసి పిల్లలు పెద్దలు అందరం కూడా క్యాంప్ ఫైర్ చుట్టూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాము. మా ఈ 5 డేస్ వెకేషన్లో ఇదైతే మాకు చాలా హైలైట్గా అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు వర్క్ ప్రెషర్స్, స్కూల్ లైఫ్, బిజీ లైఫ్ నుంచి కొంచెం మనకంటూ టైం తీసుకొని ఇలా పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయడం అనేది మా అందరికీ చాలా బాగా నచ్చింది. మేమైతే అలా కాసేపు తిరిగి కూర్చున్నాము. పిల్లలైతే అస్సలు అలసిపోలేదండి, ఫుల్ జోష్ మీద ఉన్నారు. సాంగ్ బై సాంగ్ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అలా వాళ్ళ డ్యాన్సులు చూసుకుంటూ మాట్లాడుకుంటూ దగ్గర 1 అవర్ టైం అయితే ఆ చలిలో స్పెండ్ చేశాము. ఇక నైట్ 10కంతా అందరం బాయ్ బాయ్ చెప్పేసుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నాము. ఫైనల్గా మా 5 డేస్ వెకేషన్లో 3వ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనే విషయాలన్నీ క్లియర్గా చూశారు కదా. ఇక నెక్స్ట్ 2 డేస్ అంటే 4th డే 5th డే ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.